నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఇప్పటి వరకు మనం మర్సరైజ్డ్ పర్ల్ కాటన్ శారీస్లో జూట్ బోర్డర్స్తో ఉన్న ఎన్నో డిజైన్ శారీస్ చూస్తూ వస్తున్నాము. కానీ మంచి రిచ్గా కనబడే కాటన్ శారీస్ విత్ జరీ బోర్డర్తో ఉన్న చీరల్ని, అలాగే వాటికి సంబంధించిన మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ గురించి కూడా తెలుసుకుందాం. కొన్ని అకేషన్స్కి మరీ గ్రాండ్గా ఉండే పట్టు చీరలు కట్టుకొని వెళ్ళలేము, అలాగని సింపుల్గా ఉండే కాటన్ శారీస్ కూడా యూజ్ చేయలేము. సో అలాంటి అకేషన్స్కి కాటన్లో ఉన్న కంఫర్ట్, పట్టులో ఉన్న రిచ్నెస్, ఈ రెండు క్వాలిటీస్తో ఉన్న ఈ మర్సరైజ్డ్ పర్ల్ కాటన్ శారీస్ జరీ బోర్డర్స్తో ఎంత అందంగా వీవ్ చేశారో చూద్దాం. ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెజెంటా బార్డర్. పట్టు చీరల్లో ఏవైతే కలర్ కాంబినేషన్స్ ఉంటాయో ఆ కలర్ కాంబినేషన్స్తోనూ మంచి జరీ వీవింగ్తోనూ పైథనీ బోర్డర్తో ఉన్న ఈ కాటన్ శారీలో టెంపుల్ వీవింగ్ అలాగే జరీ వీవింగ్తో అందంగా ఈ చీరనంతా వీవ్ చేశారు. కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అవ్వడం వల్ల ఇంత బాగా ఈ శారీ ఎలివేట్ అవుతుంది. ఫస్ట్ రో వచ్చేసి మొత్తం పైథనీ వీవింగ్ డైమండ్ డిజైన్తో మనకి ఈ చీర బార్డర్ అంతా ఒక స్ట్రిప్ లాగా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక సన్నటి స్ట్రైప్, ఆ పైన ట్రెడిషనల్ టెంపుల్ వీవింగ్ మనకి జరీ వీవింగ్లో వచ్చింది. ఈ చీర శారీ బాడీ అంతా మనకి ప్లెయిన్ కలర్ కాంబినేషన్తో ఉన్నప్పటికీ చీర ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా ఎలివేట్ అయింది. కొన్ని అకేషన్స్కి మనం పట్టు చీరలు కట్టిన తర్వాత చేంజ్ చేస్తూ ఉంటాము. సో అలాంటి అకేషన్స్లో కూడా మనం ఒక పట్టు శారీని చేంజ్ చేసుకొని ఈ కాటన్ శారీని ఆప్ట్ చేసుకోవచ్చు. శారీ పళ్ళు పాటుకొస్తే న్యాచురల్ పళ్ళు సింపుల్ స్ట్రైప్స్తో పాటు ఈ చీర పళ్ళుని డిజైన్ చేయడం జరిగింది. సో కంఫర్ట్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. శారీ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటు 6.2 మీటర్స్ ఉంది. శారీలో వచ్చిన బ్లౌజ్ యాసిటీస్గా మనం ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రై చేయాలి అనుకుంటే జరీ బోర్డర్తో ఉన్న ఇలాంటి మర్సరైజ్డ్ కాటన్ బ్లౌజ్ పీస్ మనం ఈ శారీతో పాటు పేరప్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాంటి బ్రోకెడ్ బ్లౌజెస్తో కూడా మనం ఈ శారీని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే ఇంకా అడిషనల్గా గ్రాండ్ లుక్ని తెచ్చిపెట్టచ్చు. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మెహందీ గ్రీన్కి మెరూన్ బార్డర్. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా మనం ఈ శారీతో పాటు ట్రై చేయాలి అనుకుంటే మెరూన్కి మెహందీ గ్రీన్ బార్డర్ అలాగే మస్టర్డ్ ఎల్లో బార్డర్ ఉన్న ఈ పీకాక్ జరీ వీవింగ్తో ఉన్న బ్లౌజ్ పీస్ అయితే బాగుంటుంది. కనకాంబరం కలర్ కాంబినేషన్కి రెడ్ బార్డర్తో ఉన్న ఈ శారీకి కాంట్రాస్ట్లో బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ రెడ్తో జరీ వీవింగ్ ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ట్రై చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్, గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డ్యూయల్ టోన్లో కల్నేతలో నేసిన ఈ చీరకి మెజెంటా బార్డర్. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ని ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజే ట్రై చేయాలి అనుకుంటే మెజెంటా కలర్ కాంబినేషన్కి గ్రీన్ బార్డర్తో పాటు ఉన్న ఈ పైథనీ బార్డర్ బ్లౌజ్ పీస్ అయితే బాగుంటుంది. బ్లాక్ అండ్ మెరూన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్కి డిఫరెంట్ బ్లౌజ్ని మనం ట్రై చేయాలి అనుకుంటే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్తో చెక్స్తో పాటుగా ఉన్న ఈ బ్లౌజ్ పీస్ అయితే పర్ఫెక్ట్ చాయిస్. ట్రెడిషనల్ బార్డర్లో లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్న కలర్ కాంబినేషన్స్తో కల్నేతలో వచ్చిన డ్యూయల్ టోన్లో ఉన్న ఈ శారీ కనకాంబరం కలర్ కాంబినేషన్తో పాటుగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కల్నేతగా నేశారు. శారీ బార్డర్లో కూడా 2 కలర్ కాంబినేషన్స్ పింక్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. సో కాంట్రాస్ట్ బ్లౌజ్నే ట్రై చేయాలి అనుకుంటే బార్డర్లో వచ్చిన 2 కలర్ కాంబినేషన్స్తో పాటుగా ఉన్న ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ చాయిస్. పీకాక్ బ్లూకి మెజెంటా కాంబినేషన్ బార్డర్తో ఉన్న ఈ శారీకి బార్డర్లో కొంచెం మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో సన్నటి స్ట్రైప్స్ వచ్చాయి. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీకి ట్రై చేయాలి అనుకుంటే మెజెంటా కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్తో ఉన్న ఈ పైథనీ బార్డర్ బ్లౌజ్ పీస్ అయితే బాగుంటుంది. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో కల్నేతలో డ్యూయల్ టోన్లో వేసిన ఈ చీరకి పింక్ బార్డర్ వచ్చింది. సో పింక్ అండ్ గ్రీన్ బార్డర్స్తో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో బాగుంటుంది. బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ బార్డర్తో ఉన్న ఈ శారీ మంచి పట్టు కలర్ కాంబినేషన్స్తో పాటుగా ఉంది. సో ట్రెడిషనల్గా చాలా బాగా హైలైట్ అవుతుంది. శారీ బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్లో ట్రై చేయాలి అనుకుంటే మెరూన్కి గ్రీన్ టెంపుల్ వీవింగ్ వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది.
రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్తో ఎలివేట్ అవుతున్న ఈ చీరలో బ్లాక్ ఎక్కడా లేకుండా కేర్ తీసుకుని వీవ్ చేయించాము. కల్నేతలో కూడా మనకి బ్లాక్ ఎక్కడా మిక్స్ అవ్వదు. సో అమ్మవారికి చీరలు పెట్టడానికి మనం ఎక్కువగా రెడ్ కలర్ కాంబినేషన్నే ప్రిఫర్ చేస్తుంటాము. అలాగే పసుపు కుంకుమగా చీరలు వాయినాలకి ఇవ్వడానికి కూడా ఈ రెండు కాంబినేషన్స్లో ఉన్న చీరని ఎక్కువగా ఆప్ట్ చేసుకుంటూ ఉంటాము. సో అలాంటి అకేషన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ చీరకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ట్రై చేయాలి అనుకుంటే బోర్డర్లో ఉన్న కలర్ కాంబినేషన్తో రెడ్ కలర్ బోర్డర్తో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ బాగుంటుంది. డార్క్ మెరూన్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో ఉన్న ఈ చీరకి కాంట్రాస్ట్ బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే బోర్డర్లో వచ్చిన మస్టర్డ్ ఎల్లో అలాగే గ్రీన్ బోర్డర్తో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు బాగుంటుంది. మెహందీ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కల్నేతలో నేసిన ఈ డ్యూయల్ టోన్ శారీకి రెడ్ బోర్డర్ ఉంది. సో కాంట్రాస్ట్లో బ్లౌజ్ ట్రై చేయాలి అనుకుంటే బోర్డర్లో ఉన్న కలర్ కాంబినేషన్తో టెంపుల్ వివింగ్తో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ట్రై చేస్తే బాగుంటుంది. చూసారు కదండి జరీ బోర్డర్స్తో ఉన్న మర్సరైజ్డ్ పర్ల్ కాటన్ శారీస్. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.